విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మధుశాల. మనోజ్ నందం, ఈనాయా సుల్తానా జంటగా గోపరాజు రమణ, యాని, రవివర్మ, రఘుబాబు, గెటప్ శ్రీను, బెనర్జీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుధాకర్ దర్శకత్వంలో పొట్లూరి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికొస్తే, తన కుమారుడు ప్రేమించాడని దళిత అమ్మాయి పల్లవిని తన ఇంటి కోడలు చేసుకుంటారు ఎమ్మెల్యే సత్యం అలియాస్ గోపరాజు రమణ. తర్వాత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం సైతం మొదలవుతుంది. ప్రత్యర్థి పార్టీ నేత వెంకట్రావు అలియాస్ బెనర్జీని పిలిచి రిటైర్ అవ్వమని సలహా కూడా ఇస్తారు సత్యం. ఆ తర్వాత ఆయన కోడలు కిడ్నాప్ అవుతుంది. పల్లవి కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? మధుశాల వైన్స్ దగ్గర మనుషులు మనోజ్ నందం, రఘుబాబు, గెటప్ శ్రీనుకు సంబంధం ఏంటి? కిడ్నాప్ తర్వాత పల్లవిని ఎందుకు హత్య చేశారు? ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరేం చేశారు? పల్లవి కేసులో అన్ని వేళ్లు మధురవాణి అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ వైపు ఎందుకు చూపించాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మరి రాజకీయ నేపథ్యంలో కథలకు వెండితెర, బుల్లితెర అనే తేడాలు లేవు. ఎక్కడైనా మంచి ఆదరణ ఉంటుంది. అధికారం కోసం, పరువు కోసం ఎత్తుకు పై ఎత్తు వేసే నాయకులు ఉన్నప్పుడు కథపై ఆసక్తి పెరగటం మాత్రమే కాదు, వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ కూడా ఉంటుంది. మధుశాల కథ, సినిమాలో మంచి పొలిటికల్ డ్రామాకు అవసరమైన అంశాలు ఉన్నాయి. కానీ డైరెక్షన్ మాత్రం అస్సలు బాలేదు. నటీనటులను సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చూసినా సరే సీరియస్నెస్ కనిపించదు. మధుశాల మొదలైన కాసేపటి తర్వాత ఎలా ఉంటుందో క్లారిటీ వస్తుంది. పిక్చర్ క్వాలిటీ నాసిరకంగా ఉంది. సీన్స్ కూడా బాలేవు. ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏ కోశాన కలగదు. గోపరాజు రమణ, రవివర్మ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను నుంచి మొదలు పెడితే వరలక్ష్మి శరత్ కుమార్ వరకు టాలెంటెడ్ ఆర్టిస్టులు ఎంతోమంది సినిమాలో ఉన్నారు. ఒక్కరికి కూడా సరైన క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ రాయలేదు. దాంతో స్టార్టింగ్ టు ఎండింగ్ బోర్ కొడుతుందనే చెప్పాలి. ముందు చెప్పినట్టు మధుశాలలో స్టార్టింగ్ నుంచి ఒక సీరియస్నెస్ అస్సలు లేదు. సామాన్యుడి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి సంబంధం కుదుర్చుకోవటం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎమ్మెల్యే కోడల్ని కిడ్నాప్ చేయటం అంత ఈజీనా అనేంతగా ఓ సీన్ తర్వాత మరొక సీన్ వచ్చి వెళుతూ ఉంటాయి. క్రైమ్, కిడ్నాప్ మీద దర్శక రచయితలకు అస్సలు అవగాహన ఉన్నట్టు లేదు. సిల్లీగా తీశారు అనిపిస్తుంది. తండ్రి కోసం మందు బాటిల్ కొనటానికి వైన్ షాప్ దగ్గరకు వచ్చే అమ్మాయితో అక్కడ మందమ్మే అబ్బాయి ప్రేమలో పడతారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడటానికి కారణం గానీ, ఆ ప్రేమలో ఫీల్ గానీ ఉండదు. గబ్బర్ సింగ్లో హీరోయిన్ తండ్రి తాగుపోతు రోల్ చేసిన కోటా శ్రీనివాసరావు పాత్ర తరహాలో తనికెళ్ల భరణి రోల్ డిజైన్ చేశారు. కానీ మంచి సీన్లు రాయటం మర్చిపోయారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే మహిళగా సినిమా ప్రారంభంలో వరలక్ష్మి శరత్ కుమార్ను చూపించారు. ఆ తర్వాత వ్యాంప్ అన్నట్టు తన అవసరాలకు అందాన్ని వలవేసే వ్యాంప్ తరహాలో చూపించారు. గెట్టప్ శ్రీనుతో అతను జబర్దస్త్లో చేసిన క్యారెక్టర్ చేయించారు. రఘుబాబు ట్రాక్ అయితే మరీ దారుణం. నవ్వు రాదు కదా, ఎందుకు ఆ ట్రాక్ రాశారో అర్థం కాదు. మధుశాల మొత్తంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్కరే తన వంతు న్యాయం చేసేందుకు ట్రై చేశారు. సన్నివేశంలో పొటెన్షియల్ లేకున్నా నటనతో కొంతలో కొంత ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటుల్లో ఒక్కరికి సరైన రోల్ పడలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీని మీద షార్ట్ ఫిల్మ్ ఇంకా మంచి క్వాలిటీతో వస్తున్నాయి. ఓటీటీలోనూ మధుశాలను చూడటం కష్టమే. స్టోరీ పాయింట్ బాగున్నా అసలు ఆసక్తి కలిగించకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ బోర్ కొట్టించే చిత్రం ఇది. మరో ఆలోచన లేకుండా స్కిప్ కొట్టేయటం బెటర్. ఈ సినిమా హిట్ అయ్యేది ఇప్పుడు కాదు, ఓ 20 ఏళ్ల క్రితం తీసుంటే. ఆ తరహా మేకింగ్ సినిమాలకు ఇప్పుడు కాలం చెల్లిందనే చెప్పాలి.